హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక ఉంటదండి. అలాగే మా హస్బెండ్‌కి కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. తనకైతే ఇప్పటికీ ఆ కోరిక నెరవేరుతుందనుకుంటా. ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ డ్రైవింగ్ నేర్చుకోవడానికైతే వెళ్తున్నారండి. ఇంకా ఇలాంటివి చూస్తే మనం ఊరుకుంటామా? మనం కూడా తోకలా వెళ్ళిపోము. నాకు తోడు సౌమ్య కూడా వచ్చిందండి. పక్కనే ఉన్న నేరేడు పళ్ళు చూసి "అక్క ఒక్కసారి అక్కడికెళ్దాం అక్క కొనుక్కుందాం" అని చెప్పేసి అంది. సరే పదా అని చెప్పేసి తీసుకెళ్ళాను. తీరా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత "అక్క నా దగ్గర అమౌంట్ లేవక్క" అని చెప్పేసి అంది. సరే ఇప్పుడేం చేద్దామంటే "నాకు ఒక్క కాయన్నా కావాలంది." అతనికి అర్థమైపోయింది మీరు వీడియో తీసుకోవడానికే వచ్చారులే కాయలు కొనడానికి కాదు అని చెప్పి. సరే అర్థమైందిగా ఎటు నాకు ఒక కాయ ఇవ్వు అని చెప్పేసి అంది. సర్లే అమ్మ నువ్వు తీసుకొనిలే చెప్పన్నారు. ఇంక నవ్వుకుంటా వస్తుంది. ఇంక మేమైతే ఇటు తిరిగామండి. ఇంక మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారనమాట. కార్ డ్రైవింగ్ నేర్పించే అతను ఎప్పుడొస్తారా అని చెప్పి. మొత్తానికైతే డ్రైవింగ్ నేర్పించే అతను వచ్చేసారండి. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిద్దనమాట మా హస్బెండ్ గారి యుద్ధం. మీకు కూడా ఇలాంటివి ఏమైనా కోరికలు ఉన్నాయా అండి? ఉంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు. లైఫ్‌లో ఎప్పుడు ఏది అవసరపడుతుందో తెలీదు కాబట్టి, మనం అనుకున్నవన్నీ నేర్చుకొని అలా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా మా హస్బెండ్ అయితే మంచిగానే డ్రైవింగ్ చేస్తున్నట్టయితే నాకనిపిచ్చింది. ఎందుకంటే ఎక్కడ గూడా బండి అటు ఇటు అవ్వకుండా ఎళ్తుంది అనంటే పర్ఫెక్ట్‌గా నడుపుతున్నారనే అర్థం. నేనైతే ఇంకా అటు వ్యూ తీస్తూ ఉన్నాననమాట వీడియో. నా పక్కనే సౌమ్య కూడా కూర్చొనుంది. మొత్తానికి గుంటూరు మొత్తం అలా ఒక రౌండేసి అయితే వచ్చేసామండి. మళ్ళీ తర్వాత డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. మధ్యలో మేము ఒక చోటకెళ్తాము అందరం కలిసి. వీడియో చూస్తూనే ఉండండి. స్కిప్ అయితే చేయకండి. ఒకటి మాత్రం చెప్పగలను. లైఫ్‌లో ఎవరు ఏదనుకున్నా, ఎవరు ఏమన్నా, ఎవరిని పట్టించుకోకుండా మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నేను చెప్పాను గదా! చిన్న ట్విస్ట్ అయితే ఉంది అని జెప్పి. ఇదేనండి. చూసారా బండి మీద సౌమ్య, ఆదాము, సల్మాను ఉన్నారు. సల్మాన్ చూసారా పక్కకు తిప్పుకుంటున్నాడు మొఖం. "అక్క నన్ను వీడియో తీయొద్దు. నేను మొఖం పడనివ్వను" అని జెప్పి. ఇంకా వీడియోస్ తీయొద్దు అంటే నేను ఊరుకుంటానా చెప్పండి. నేను వీడియోస్ అంటే ముందుంటానైతే. ఇంకా అలా అందరం కలిసి అయితే వెళ్తున్నామండి. ఎక్కడికెళ్తున్నామో చెప్పేస్తున్నాను. గుంటూరులో ఉన్న గోరంట్ల దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అండి అక్కడ. మనం ఏదైనా అనుకున్నాము అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. నేనైతే ఉన్నదే చెప్తానండి. నాకంటూ ఎవరు లేరు. నేను నమ్ముకున్న నా వెంకటేశ్వర స్వామి తప్ప. నాకు బాధొచ్చినా, ఆనందం వచ్చినా నేను మొదటిగా వచ్చేది ఇక్కడికేనండి. నాకు మొదటిగా గుర్తొచ్చేది కూడా నా వెంకటేశ్వర స్వామినే. 7 శనివారాల వ్రతం అయితే నేను స్టార్ట్ చేశానండి. కానీ కొన్ని కారణాల వల్ల నేను 4 వీక్స్ అయితే చేయలేకపోయాను. నాకైతే చాలా బాధనిపించింది. ఈరోజు ఎలా అయినా సరే దేవుడిని దర్శించుకోవాలని అయితే వచ్చేసామండి. కానీ ఇంకా గేట్లయితే తీయలేదు. 5నే అయింది టైము. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. పక్కన గేట్లు తీసుంటే దాంట్లో నుంచి అయితే లోపలికి వెళ్ళామండి. మీకు చూపిద్దామని అయితే నేను వీడియో తీశాను. చూసేయండి మీరు కూడా. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటదండి. ఇక్కడైతే మనం అనుకున్న కోరికలు కూడా బాగా నెరవేరుతాయి. మనం ఏదైనా సరే నమ్మకంతో రావాలి. మనం కోరుకున్న కోరికలు కూడా తగినదై ఉండాలండి. ఏదైనా మన నమ్మకమే మనల్ని నిలబెడుతుంది. ఇంకా మేమైతే ఇలా లోపలికి వచ్చేసాము. ఇంకా అలా గుడి చుట్టూ తిరుగుతూ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా గుంటూరులోనే ఉన్నారా అండి? ఎప్పుడైనా ఈ టెంపుల్‌కి వచ్చారా? ఒకవేళ వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఇంత మంచి టెంపుల్‌ని మనం మిస్ అవ్వకూడదు కదా! మనసు ప్రశాంతంగా లేకపోయినా, ఏదైనా ఇబ్బందిగా ఉన్నా నేనైతే మొదటిగా వచ్చేది ఇక్కడికే. ఎందుకంటే టెంపుల్‌కి రాంగానే అలా కూర్చుంటే ఏదో తెలియని ప్రశాంతత. ఎందుకో తెలీదండి. అప్పుడే అన్ని బాధలు గుర్తొచ్చేస్తాయి. బాగా ఏడుపొచ్చేస్తుంది. ఎక్కడ లేని బాధ మొత్తం నేను అక్కడే మొత్తం దేవుడికి చెప్పుకుంటాను. ఇక్కడ చూసారా? ఇదైతే యాగశాలండి. ఇక్కడైతే హోమాలు చేస్తారు. ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉందండి. మీరు కూడా ఏమైనా దాన అలాంటివి పెట్టాలి అనుకుంటే ఇక్కడికొచ్చి అయితే గోవులకి పెట్టుకోవచ్చు. మనకి చాలా మంచి జరుగుతుంది అలా పెట్టడం వల్ల. స్వామివారి దర్శనం చాలా బాగా అయిందండి. స్వామివారిని కూడా వీడియో తీశాను. చాలా బాగా వచ్చింది క్లారిటీగా. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఇప్పటికే చాలా లాంగ్ అయింది కాబట్టి వీడియో. అలాగే మేము తిరిగి వెళ్తున్నప్పుడు కూడా కొన్ని సన్నివేశాలు అయితే జరిగినాయి. అవి కూడా మరో వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.